ధనుష్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కుబేరా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన నాటి నుంచి వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. తాజాగా చిత్ర నిర్మాణ బృందం వెల్లడించిన వివరాల ప్రకారం కుబేరా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిందని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా తమ సినిమాను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ చిత్రంలో ధనుష్, దేవా అనే పాత్రలో, నాగార్జున, దీపక్ అనే పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా ఒక భిక్షగాడి పాత్రలో ధనుష్ కనబరిచిన అద్భుత నటనకు సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఒక వ్యక్తికి, వీధుల్లో బ్రతికే ఒక నిరుపేద వ్యక్తికి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా ప్రధాన కథాంశం. రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ సినిమా సుమారు 3 గంటలకు పైగా నిడివితో రూపొందింది. ధనుష్కు వరుస విజయాలు. నటుడిగా ధనుష్ ఈ మధ్య కాలంలో వరుస విజయాలను అందుకుంటున్నారు. కోవిడ్ మహమ్మారి తర్వాత ఆయన నటించిన 4 చిత్రాలు 100 కోట్ల క్లబ్లో చేరడం విశేషం. తిరు, సార్, రాయన్ చిత్రాల సరసన ఇప్పుడు కుబేరా కూడా చేరింది. ధనుష్ స్వీయ